ఈ నగరానికి ఏమైంది అంటూ ఒక ప్రకటన వస్తుంది, గుర్తుందా? ఇప్పుడు జనసేన అభిమానులు కూడా ఇదే ప్రశ్న వేసుకుంటున్నారు. కాకపోతే ఆ ప్రశ్న కాస్త మార్చుకున్నారు. ఈ పవన్కు ఏమైంది అనేది ఇప్పుడు పవన్ అభిమానుల మదిలో మెదులుతున్న బిగ్ క్వశ్చన్. పవనిజం అని ఇంతకాలం తాము భావించినది కాస్త బానిసిజంగా మారడంతో పవన్ అభిమానులు తట్టుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన సమావేశం ఇది. తెలుగుదేశం తరపున 94 మంది అభ్యర్థుల లిస్టును చంద్రబాబు ప్రకటిస్తే, జనసేన తరపున 5 అభ్యర్థుల పేర్లను పవన్ కళ్యాణ్ ఇదిగో ఇలా చదివేశారు. ఆ పార్టీకి కేటాయించింది 24 అసెంబ్లీ సీట్లు కాబట్టి మరో 19 నియోజకవర్గాల పేర్లు, అక్కడ పోటీ చేసే అభ్యర్థుల లెక్కను పవన్ తేల్చాల్సి ఉంది. ప్రస్తుతానికైతే జనసేన తరపున 5 లెక్క మాత్రమే తేలింది. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది? పవన్ కళ్యాణ్లోని అపరిమితమైన బానిసత్వం, చంద్రబాబులోని నయవంచక యజమాని మనస్తత్వం స్పష్టంగా కనిపించినట్టుగా ఉందనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. ఎందుకిలా పవన్ వ్యవహరిస్తున్నారు అంటే అది ప్యాకేజీ మహిమ అనడంలో ఎంతమాత్రం సందేహం లేదనేవారు లేకపోలేదు. ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సార్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు బానిసగా మారిపోయారు అనడానికి పలు ఉదాహరణలున్నాయి. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లినప్పుడు ఆయన్ను పలకరించడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ జైలు నుంచి బయటకు రాగానే అందరూ ఆశ్చర్యపోయేలా జనసేన టీడీపీ మధ్యన పొత్తు ఉంటుందని ప్రకటించారు. ఆయన అప్పటికే బీజేపీతో పొత్తుతో ఉన్నారు. అదే సమయంలో బీజేపీకి చెప్పకుండానే ఆ పార్టీ అనుమతి లేకుండా తన పార్టీకి టీడీపీకి పొత్తు ఉంటుందని ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇది కూడా చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్ కు ఇస్తున్న ప్యాకేజీ మహిమే తప్ప మరొకటి కాదని అప్పట్లో పవన్ కళ్యాణ్ తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. వచ్చే 6 నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందొస్తాయా రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి. ఇది కష్టంగా ఉండొచ్చు. టీడీపీ జనసేన బీజేపీల మధ్యన పొత్తు ఉంటుందని, ఈ మహా పొత్తును ఒప్పించడానికి చీవాట్లు తినాల్సి వచ్చిందని ఈ మధ్యనే పవన్ అన్నారు. ఒక పక్క వైఎస్ జగన్ ప్రభుత్వానికి ప్రజల ఆదరణ లేదని అంటూనే, మరోపక్క పలు పార్టీల పొత్తుల కోసం పొత్తుల రత్తయ్యలాగా పవన్ ఆరాటపడడం, టీడీపీ తరపున మధ్యవర్తిత్వం వహించడం చూస్తుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? వైఎస్ జగన్ ప్రభుత్వంపై పవన్ చేస్తున్న విమర్శల్లో నిజం ఎంతమాత్రం లేదనే విషయం చాలా సులువుగా అర్థమవుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఈ పొత్తుల వల్ల ఏమీ కాదని, వైఎస్ జగన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ పవన్ చంద్రబాబు చేత కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈయన క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు, అది దాని దగ్గరికి రావాలంటే వీళ్ళ వల్ల జన్మలో కాదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఆ తరహా ఆలోచించలే. సోషల్ ఇంజనీరింగ్ గురించి ఆ ధైర్యము చేయలే. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదంటే ప్రజలతో డైరెక్ట్ ఆయన దీంట్లోకి వెళ్ళిపోయారు. అండ్ ప్రజలు ఆయన్ను పూర్తి నమ్ముతున్నారు, విశ్వసించారు. ఇలాంటి నాయకుడు మాకు కావాలనుకున్నారు కాబట్టి, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ సోషల్ ఇంజనీరింగ్ అనేది ఆయన సక్సెస్ఫుల్ చేయలేదు. వీళ్ళ చేత ఏమవుతుంది? వీళ్ళు పెట్టుకున్నదంటే నానా చోట్ల పడి ఎట్లా అన్ని అతుకులు వేసుకుని ఎట్లా రావాలని వీళ్ళు చూస్తున్నారు. ఆ ప్రయత్నం కూడా చేయలేరు. ఒకవేళ చేసినట్టు లేక అంకెల్లో చూపాలని చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒక పోటీ దగ్గరే కాదు, మొత్తం ఎంటైర్ స్పెక్ట్రంలో చేస్తూ వచ్చారు. జీవితాల్లోనే మార్పు అట్లా తీసుకొచ్చారు. నామినేటెడ్ పోస్టులు కానీ, మిగిలినవి కానీ, క్యాబినెట్ దగ్గర నుంచి కింది వరకు జెడ్పీలు కానీ, లోకల్ పార్టీస్, ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళెక్కడ తట్టుకుంటారు, వీళ్ళెక్కడ పోటీ పడతారు. మన ఊరికే పిగ్మీలాగా ఎట్లా మరుగుజుల్లాగా ఉండాల్సింది తప్ప ఆ విషయంలో సోషల్ ఇంజనీరింగ్లో అంతకుమించి వాళ్ళు చేయగలిగింది. తనకు చంద్రబాబు విధిల్చిన 24 సీట్లను పవన్ కళ్యాణ్ మహాప్రసాదంలాగా స్వీకరించారు. ఆ సంతోషం ఆయన కళ్లల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పార్టీ పెట్టి 10 ఏళ్లు దాటిపోయింది, మరీ 24 సీట్లేనా? అందులో కూడా చంద్రబాబు పంపించిన వారినే పవన్ నిలబెడతారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏంటి మన బతుకులు ఇలా అయిపోయాయి అని ఒక పక్క పవన్ అభిమానులు ఆవేదన చెందుతుంటే, దానికి పవన్ సమాధానం ఎంత తిక్కగా ఉందో మీరే వినండి. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా, చాలా బాధ్యతతోటి అన్ని ఆలోచించి, చాలామంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ,
2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈ రోజున ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి, కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనలో మొదటి నుంచి చివరి దాకా చంద్రబాబు డామినేషన్ కొనసాగితే, మొదటి నుంచి చివరి దాకా పవన్ బానిసత్వం కొట్టొచ్చినట్టు కనిపించింది. చంద్రబాబు పల్లకీని మోయాలనే ఆతృత, ఆనందం, ఊడిగం చెయ్యాలనే మనస్తత్వం తప్ప ఆయనకు మరొక ఎజెండా లేనట్టుంది. తనను నమ్ముకున్న కాపుల ఓట్లను చంద్రబాబుకు బదిలీ చెయ్యాలనే ఆలోచన తప్ప మరొకటి పవన్ ప్రకటనల్లో కనిపించడం లేదు. బాబు ఇస్తున్న ప్యాకేజీకి న్యాయం చెయ్యాలనే ప్రణాళిక తప్ప మరొకటి ఆయన మనసులో ఉన్నట్టు లేదు. మరొక పక్క చంద్రబాబు తాను పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం తయారు చేసుకున్న జాబితాను కంప్యూటర్ ప్రింటౌట్ రూపంలో ఇలా ప్రదర్శిస్తే, అప్పటికప్పుడు నోట్బుక్ పై రాసుకున్న 5 పేర్లను పవన్ కళ్యాణ్ మీడియాకు ఇలా చూపించారు. అంటే ఈ పేర్లు అప్పటికప్పుడు చంద్రబాబు డిక్టేట్ చేస్తే రాసుకున్నవని, వాటినే పవన్ ప్రకటించి తన బానిస బతుకును మరొకసారి ప్రదర్శించుకున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బాబు తాలూకా మోసపూరిత విధానాలు ఇలాగే ఉంటాయని మరొక పక్క రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.